హలో గాయస్, వెల్కమ్ టు ట్రిపుల్ ఈ స్టడీ తెలుగు. ఈరోజు మనం డీసీ షంట్ జనరేటర్లో మరొక క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఒక 8 పోల్ ఉన్న ఒక డీసీ జనరేటర్ ఉంది. సో అందులోని ఆర్మేచర్ కండక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 500 కండక్టర్స్ అనేవి ఉన్నాయి. సో యూజ్ఫుల్ ఫ్లక్స్ ఎన్ని ఉన్నాయంటే 0.65 వెబర్స్ అనేవి ఉన్నాయి. దెన్ వాట్ విల్ ద ఈఎంఎఫ్ ఆఫ్ దట్ జనరేటర్. సో ఇప్పుడు ఆ జనరేటర్లో మనం ఈఎంఎఫ్ ఎంత వోల్టేజ్ అయితే ఉందో ఆ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇఫ్ ఈజ్ ఇన్ ల్యాబ్ కనెక్టెడ్. సో మనకు జనరేటర్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ల్యాబ్ ఉంటుంది, ఇంకోటి వేవ్. సో ఈ 2 కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం అసలు ఈ ల్యాబ్ అండ్ ఈ వేవ్ ఈ 2 కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ క్లియర్ ఉంది, ఈ క్వశ్చన్ అనేది అర్థం కాదు. సో మనకు ఈఎంఎఫ్ ఏమో ఫస్ట్ కేసులో కనుక్కోమన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇదేమో ఫస్ట్ కేసు అనమాట. ల్యాబ్ వైండింగ్ ఉన్నప్పుడు ఈ స్పీడ్ అనేది ఉంది. అండ్ అలాగే అదే కేసులో మళ్ళీ వేవ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు స్పీడ్ అనేది ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఈ ల్యాబ్ అండ్ ఈ వేవ్ వైండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ల్యాబ్ వైండింగ్. సో మనకు జనరేటర్ వచ్చేసి ఇది వచ్చేసి జనరేటర్ అనుకోండి. సో దీంట్లో రోటార్ అనేది ఉంటుంది. సో మనం రోటార్ని ఆర్మేచర్ కండక్టర్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో రొటేటింగ్ పార్ట్లోనే మనము ఆర్మేచర్ అనేది ప్లేస్ చేస్తాం. సో రోటార్ ఎలా ఉంటుందంటే ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు ఆ సిలిండ్రికల్ షేప్లోనే మనం స్లాట్స్ అనేది ప్రజెంట్ చేస్తాం. సో స్లాట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. సో ఇలా ఇదేమో రోటార్ అనుకోండి. రోటార్ ఈజ్ ఏ రొటేటింగ్ పార్ట్ ఆఫ్ డీసీ జనరేటర్. సో ఇప్పుడు ఈ రోటార్లో ఈ మధ్యలో ఏమో కండక్టర్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో దీన్నే ఆర్మేచర్ అని చెప్తాం. సో ఇప్పుడు మనకు ఇలా ఇంటర్నల్గా రొటేషన్ జరిగినప్పుడు మనకు ఏసీ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ అండ్ కరెంట్ని మనం ఎక్స్టర్నల్ సోర్స్ అంటే మనకు కావాల్సిన విధంగా తీసుకోవడాన్ని మనం ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కనెక్షన్ యూజ్ చేసుకుంటాం. సో మనకు జనరేటర్లో ఇది వచ్చేసి జనరేటర్ యొక్క ఇంటర్నల్ పార్ట్ అనుకుంటే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే కమ్యూటేటర్ సెగ్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు ప్రొడ్యూస్ అయిన కరెంట్ వచ్చేసి ఏసీ, బట్ మనకు కావాల్సింది డీసీ. అందుకనే మనం కమ్యూటేటర్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కమ్యూటేటర్ నుండి అంటే బ్రషెస్ అనేవి ఉంటాయి. సో బ్రషెస్ ఏం చేస్తాయంటే కరెంట్ని కలెక్ట్ చేసుకుంటాయి. సో ఇప్పుడు కమ్యూటేటర్లోనే సెగ్మెంట్స్ అనేవి ప్లే చేస్తాం. సో ఇదేమో కమ్యూటేటర్ అనుకోండి. కమ్యూటేటర్ యొక్క షేప్ ఇలా ఉంటుంది. అండ్ దీని లోపల ఇలా వైండింగ్స్లా కమ్యూటేటర్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే మనం అవుట్పుట్లో తీసుకునే కనెక్షన్ని బట్టే మనం ఈ ల్యాపా వేవా అనేది ఉంటుంది. సో ఇప్పుడు ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం వేవ్ వైండింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆ టర్మ్ వేవ్ చూడండి, వేవ్ వైండింగ్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ఈ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం మోస్ట్లీ అంటే చిన్న మిషన్కి, స్మాల్ మిషన్స్కి ఏ వైండింగ్ యూజ్ చేస్తామంటే వేవ్ వైండింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే కరెంట్ అనేది లెస్ ఉంటుంది. అందుకనే మనం స్మాల్ మిషన్స్కి వేవ్ వైండింగ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేసి కమ్యూటేటర్ సెగ్మెంట్ అనుకోండి. సెగ్మెంట్ నుండి మనకు వైండింగ్ అనేది ప్యారలల్లో ఉంటుంది. సో ఇదేమో ఇలా ఉంటుంది. ఇలా ప్యారలల్లో కనెక్షన్ అయి ఉంటుంది. సో ప్యారలల్లో ఉండడం వల్ల మనకు ఇలా కరెంట్ అనేది I2/2. సో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I2, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I1. సో ఇదేమో టోటల్ కరెంట్ కరెంట్ వచ్చేసి ఇలా డివిజన్ అవుతుంది. సో దీన్నే వేవ్ కనెక్షన్ అని చెప్తాము. సో వేవ్ కనెక్షన్లో నంబర్ ఆఫ్ కండక్టర్స్ బై 2 అంటే
మనకు డీసీ షంట్ జనరేటర్లో ఎన్ని పోల్స్ అయినా ఉండనివ్వండి, సో ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అయినా ఉండండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోల్స్ ఎన్ని పోల్స్ ఉన్నా మనం బై 2నే వేస్తాం. ఎందుకంటే వేవ్లో ఎన్ని పోల్స్ అయినా ఉండండి, ఎన్ని పోల్స్ కనెక్షన్ చేసినా వేవ్లో 2 అనేది ఉంటుంది. సో ఇప్పుడు ల్యాప్ వైండింగ్ చూద్దాం. సో అదే ల్యాప్లో ఏముంటుందంటే, ల్యాప్ ఇదేమో హై అంటే పెద్ద పెద్ద మెషిన్లకి వచ్చేసి ల్యాప్ వైండింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే దీంట్లో కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకనే మనం ల్యాప్ వైండింగ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ల్యాప్ వైండింగ్లో ఇదేమో కమ్యూటేటర్ సెగ్మెంట్ అనుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏముంటుందంటే నంబర్ ఆఫ్ కండక్టర్స్ బై నంబర్ ఆఫ్ పోల్స్. సో ఇప్పుడు ల్యాప్ వైండింగ్లో ఎన్ని పోల్స్ అయితే ఉంటాయో, ఇలా 4 పోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ పీ ప్లేస్లో మనం 4 అనేది పెడతాం. అదే ఇప్పుడు 8 పోల్స్ ఉన్నాయనుకోండి, ఈ పీ ప్లేస్లో 8 పోల్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. అంటే ల్యాప్ వైండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే నంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ పోల్స్. సో ఎన్ని పోల్స్ అయితే ఉంటాయో అన్ని ఆర్మేచర్ కండక్టర్స్ అనేది ఉంటాయి. సో ఇదేమో ల్యాప్ వైండింగ్ అనమాట. మన క్వశ్చన్లో వద్దాం ఇప్పుడు. సో మనం ఫస్ట్ ఈఎంఎఫ్ జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పై ZNP అపాన్ 60 ఇంటూ A. ఇదేమో జనరేటర్ యొక్క ఫార్ములా అనమాట. సో మనకేం కావాలి, ఈ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఫ్లక్స్ ఎంత, 0.65 వెబర్స్ అండ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి 500 ఆర్మేచర్ కండక్టర్. సో ఇప్పుడు ఆ వాల్యూ రాసుకోండి, 500 ఇంటూ స్పీడ్ ఎంత 1000 ఆర్పిఎం ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సో మనం ఏ కేసులో మాట్లాడుకుంటే అంటే ల్యాప్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి షార్ట్ కట్ ట్రిక్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్స్ టు P. ఎన్ని ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయో అన్నీ పోల్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ని పోల్స్, ఇట్స్ ఏ 8 పోల్ మెషిన్. అంటే 8 పోల్స్ అంటే ఇలా పోల్స్ అనేవి, ఇదేమో 4 ఉన్నాయి కదా, ఇలా నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి 8 ఉంటాయి. సో దీన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అని చెప్తాం. సో ఆ పోల్స్ 8 అపాన్ 60 ఇంటూ ఏ అంటే ఎంత 8. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ పార్ట్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఈ 8 క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో 3 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది, ఈ పాయింట్ అనేది కట్ అవ్వాలంటే ఈ 3 డిజిట్స్కి అనేది కట్ అవుతుంది. అండ్ ఈ 0కి అండ్ ఈ 0. సో ఇప్పుడేమో పైన 65 అనేది ఉంది, 65 ఇంటూ 5. సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే మనం 65 అనేది ఉందిగా, దీన్ని 60 ప్లస్ 5గా తీసుకోండి. 60 ప్లస్ 5 ఈజ్ నథింగ్ బట్ 65 ఇంటూ 5 అపాన్ 6 అనేది ఉంది. సో 5 6 30 అంటే 0 ఉంది కాబట్టి 300. 5 5 25. సో మనం ఈ విధంగా 325 ఇంకా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో 0 ఉంటుంది అపాన్ 6. సో ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేయండి. 6 1 6 5 30, ఇంకో 2 ఉంది, 6 4 10 ఉంటుంది, 6 1 0.67. సో మనకు వోల్టేజ్ అనేది ఎంత వస్తుందంటే 54 1.4. సో ఇప్పుడు మనం N2 స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో N2 స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే
సో మనకు E2 ఈజ్ ఈక్వల్స్ టు E1. సో ఫార్ములా ఏంటి? పై ZNP అపాన్ 60 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు పై ZNP 60 అపాన్ A. సో ఇదేమో N2 స్పీడ్, ఇదేమో N1 స్పీడ్. సో ఇప్పుడు మనకు 2 కేసెస్ అని చెప్పాం కదా. ఫస్ట్ ల్యాప్ ఒకటి అండ్ వేవ్ ఒకటి. సో ల్యాప్లో నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్మేచర్ కండక్టర్. బట్ వేవ్లోనేమో ఎన్ని పోల్స్ ఉన్నా మనం టూనే కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ N2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్లక్స్ అనేది 2 కేసెస్లో సేమ్ ఉంటుంది అండ్ కండక్టర్స్ ఆల్సో సేమ్. మనకు ఈ N2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ పోల్స్ 8 పోల్స్ అపాన్ 60 ఇంటూ మనం వేవ్ కేసులో తీసుకున్నాం కాబట్టి సో వేవ్లో 2 అనేది ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ అనేది 2 కేసులో సేమ్, కండక్టర్స్ ఆల్సో సేమ్. బట్ N1 స్పీడ్ ఎంత? 1000 RPM. మనకు ఆల్రెడీ ఇది క్వశ్చన్లో ఇచ్చారు. సో 1000 RPM అపాన్ 60 ఇంటూ ఇక్కడ ఏ ఉంటుంది. సో నంబర్ ఆఫ్ పోల్స్ 8 పోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కండక్టర్. సో ఇది వచ్చేసి 8 ఉంటుంది. సో ఇప్పుడు మనకి N2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 కేసుల్లో ఫ్లక్స్ కండక్టర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఈ 8తో ఈ 8 క్యాన్సిల్ అవుతుంది అండ్ అలాగే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇదేమో 2 1s 2 4s. సో ఈ 6కి 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు N2 కావాలంటే 4 1s 4 25s. సో ఇక్కడ ఒక 0 ఉంది, ఈ 0 డివైడ్లో ఉంది, ఇది ఇటు సైడ్ పోతే మల్టిప్లికేషన్లో ఉంది. సో మనకు N2 స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 250 RPM అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి EMF అనేది ఫైండ్ అవుట్ చేసాం అండ్ నెక్స్ట్ ఈ స్పీడ్ N2 స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎప్పుడంటే ల్యాప్ నుండి మనం వేవ్ కనెక్షన్కి వెళ్ళినప్పుడు స్పీడ్ అనేది, సో మనకు ల్యాప్లోనే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ల్యాప్లో 1000 RPM ఉంటే ఇప్పుడు వేవ్ కనెక్షన్లో 250 RPMs అనేది వచ్చింది. అందుకనే మనం లార్జ్ మెషిన్స్కి ల్యాప్ కనెక్షన్ యూజ్ చేస్తాం. అదే స్మాల్ మెషిన్స్కి అయితేనేమో వేవ్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 అనేది చూస్తే, ఏ ల్యాప్ ఓన్ DC షంట్ జనరేటర్ హ్యావింగ్ 80 స్లాట్స్ అంటే ఏంటి? ఆర్మేచర్ రోటార్ ఉంటుంది కదా, దాంట్లో నెంబర్ ఆఫ్ కండక్టర్ అనే స్లాట్స్ అని చెప్తాం. అంటే కండక్టర్ ప్లేస్ చేయడానికి ఎన్ని స్లాట్స్ అయితే ఉంటాయో దాన్ని స్లాట్స్ అని చెప్తాము. విత్ 10 కండక్టర్స్ అంటే ఒక్క స్లాట్లో 10 కండక్టర్స్ అనేవి ఉన్నాయి పర్ స్లాట్. జనరేటర్ ఎట్ నో లోడ్ EMF ఆఫ్ 400 voltage when running at speed of 1000 RPM. At what speed it will rotate generator 220 voltage and open circuited. సో మనకు ఈ కేసులో ఏమి ఇచ్చాడంటే 2 voltages అని ఇచ్చాడు. సో ఇదేమో E2 voltage అండ్ ఇది వచ్చేసి E1 voltage అండ్ మనకు నెంబర్ ఆఫ్ స్లాట్స్ అండ్ కండక్టర్స్ అనేది ఇచ్చాడు. సో కేస్ 1లో ఏమో స్పీడ్ అనేది ఇచ్చాడు. సో మనం N1 స్పీడ్ అనేది ఉంది. సో మనం N2 స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, మనం ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ స్లాట్స్ అనేవి ఉన్నాయిగా, అంటే ఒక్క స్లాట్కి 80 కండక్టర్స్ అయినప్పుడు 10 కండక్టర్స్ అంటే ఇంటూ 10, సో 800 కండక్టర్స్ అనేవి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫార్ములాలో వేసుకుందాం. E ఈజ్ ఈక్వల్స్ టు పై ZNP అపాన్ 60A. సో మనకి ఇదేమో ల్యాప్ కనెక్షన్. మనం ఇందాకే చెప్పాం ల్యాప్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఆర్మేచర్ కండక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు E1 వోల్టేజ్ అనేది ఎంత? 400
సో మనకు వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చిండు. సో 400 ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫ్లక్స్ అనేది ఇచ్చిందా, ఫ్లక్స్ అనేది ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కండక్టర్స్ ఎన్ని, 800 ఇంటూ స్పీడ్ ఎంత, 1000 RPM. సో 1000 ఇంటూ నంబర్ ఆఫ్ పోల్స్, ఎన్ని పోల్స్ ఉన్నాయి, సో మనకు పోల్స్ అనేది ఈ కేసులో రెండు సేమ్గా ఉన్నాయి. సో ఎందుకంటే ల్యాప్ అంటేనే ఎన్ని పోల్స్ అయితే ఉంటాయో అన్నీ ఆర్మేచర్ కండక్టర్స్ అనేవి ఉంటాయి. సో మనం దీన్ని కన్సిడర్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు, ఎందుకంటే మనకు క్వశ్చన్లోనే ఎన్ని పోల్స్ ఇవ్వలేవు, బట్ సింగిల్గా ల్యాప్ అని ఇచ్చిండు. సో ల్యాప్లో రెండు సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ పార్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడేమో 400 1 ఇక్కడేమో 800 2 టైమ్స్ పోతాయి. అండ్ ఇప్పుడు 0 క్యాన్సిల్. సో 2 1 2 3 సో 100/3ని ఎలా రాసుకోవచ్చు, 0.33 వెబర్స్గా రాసుకోవచ్చు. ఇదేమో E2 కేసులో వచ్చింది. సో మనకేమో ఫ్లక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో మనకిప్పుడు ఫ్లక్స్ అనేది వచ్చింది. సో స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇప్పుడు 220 వోల్టేజ్ని కన్సిడర్ చేసుకుందాం. సో మై వోల్టేజ్ ఈజ్ 220 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్, N1 స్పీడ్ మనకు తెలియదు, అండ్ ఫ్లక్స్ ఎంత 0.3 33 ఉన్నా 3 అన్నా సేమ్ ఉంటుంది, ఇంటూ కండక్టర్స్ ఎంత 800/60 A ఇంటూ P రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అవసరం లేదన్నమాట. సో మనకి N1 అనేది కావాలి. ఈ N1 ఇటు తీసుకొస్తే 220 ఇంటూ 60/0.3 ఇంటూ 800. సో ఈ పాయింట్తో ఈ 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 3 1 3 2 2 1 2 4 4/22 చేస్తే 4 5 టైమ్స్ పోతుంది. సో ఇంకో 2 మిగిలింది. సో 5 0 సో N1 స్పీడ్ అనేది 550 RPM అనేది వస్తుంది. సో మనం ఈ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఈ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటారంటే ఏ 4 పోల్ ల్యాప్ ఆన్ DC షంట్ జనరేటర్, ఇదేమో DC షంట్ జనరేటర్ హ్యాజ్ an armature windings is consist of 220 turns. ఈచ్ టర్న్, ప్రతి ఒక్క టర్న్కి 0.04 ohms అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇప్పుడు ల్యాప్ వైండింగ్ అంటే మనకు ల్యాప్ వైండింగ్ అని ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్. సో ఇప్పుడు మనకు కండక్టర్స్ అనేది ఇచ్చాడు, ఎంత 220 వోల్టేజ్ టర్న్స్ ఇంటూ ఈచ్ అంటే ఒక్కదానికి అనమాట. సో 0.004. సో దీన్ని సాల్వ్ చేస్తే సో జీరోలు పక్కన పెట్టండి, 22 4s 0.88 టర్న్స్ అనేది వస్తుంది. సో ఇదేమో ఈచ్ టర్న్ అంటే ఒక్క టర్న్కి అనమాట. మనకేం కావాలి ఇప్పుడు అంటే ల్యాప్ కనెక్షన్, ల్యాప్లో ఎన్ని పోల్స్ అనేవి ఉంటాయో అంటే A ఈజ్ ఈక్వల్స్ టు P. సో మనకేమో కండక్టర్స్ అనేవి వచ్చాయి. సో కండక్టర్స్ Z అపాన్ నంబర్ ఆఫ్ పోల్స్, సో 4 పోల్స్. సో ఇప్పుడు ఈ కండక్టర్స్ 0.88/4. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0.22 అనేది వస్తుంది. సో ఇదేమో 4 కండక్టర్స్కి అంటే 0.004. సో మనకు ఒక్కదానికి కావాలి. సో ఒక్కదానికి కావాలన్నప్పుడు ఈ 0.22/4 పోల్స్ దీన్ని సింప్లిఫై చేస్తే 0.55 అనేది వస్తుంది, 0.55.
సో ఈ విధంగా మనకు ఆర్మేచర్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు సింపుల్గా ఏం చేయలేదు, మనకు కండిషన్ ల్యాప్ అంటేనే నంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్మేచర్ కండక్టర్స్. ఈ ఒక్క టర్మ్ తీసుకోండి, మనకేమో అన్నీ ఇచ్చిందనమాట. మనం సింగిల్గా ఒక్కదాని మీద కాన్సెంట్రేట్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేసుకున్నాం. సో ఈ విధంగా ఆర్మేచర్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.